నమస్తే వెల్కమ్ టు న్యూస్ క్యాన్. నా పేరు వెన్నెల. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కొత్తగా యూట్యూబర్లకు కొత్త నిబంధనలతో ఓ రకంగా యూట్యూబర్లకు కొత్త నిబంధనల కారణంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అయితే యూట్యూబ్ ప్రధానంగా కొన్ని ఆప్షన్స్ పెట్టింది. అయితే ఈ నేపథ్యంలో యూట్యూబర్లు దాన్ని ఎలా ఎదుర్కొంటారు, యూట్యూబర్లకు కొత్త కష్టాలు తప్పవా అన్నట్లుగా ఉంది. మొదటిగా పేపర్ చూసుకుందాం. మొదటి పేపర్ వెలుగు కనుక మనం చూసుకున్నట్టయితే కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు, ఇక కోర్టు మెట్లెక్కే అవసరం ఉండదు. ఇది 4 గోడల మధ్య తయారు చేసింది కాదు, ప్రజా అభిప్రాయంతో రూపొందింది. దెబ్బతిన్న రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం నిలబెడుతుంది. కొత్త ఆర్ఓఆర్ చట్టం ముసాయిదాపై చర్చల్లో వక్తలు, సామాన్యులకు అర్థమయ్యేలా ఉన్నది. లచ్చిరెడ్డి 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రూపొందించాం. భూమి సునీల్. ఇక ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ప్రొఫెసర్ జీబిరెడ్డి. అయితే రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు జరుగుతుంది అన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చేలా సహకరించండి. అమెరికాలోని తెలుగు వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. న్యూయార్క్ లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం. 10 రోజులు అమెరికా, సౌత్ కొరియాలో పర్యటన. ఇక రాష్ట్రాన్ని పెట్టుబడులు తెచ్చే దిశగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతుంది. అమెరికా అలాగే సౌత్ కొరియా పర్యటన చేయనున్నారు. అయితే న్యూయార్క్ లో చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు అక్కడ తెలుగు ఎన్ఆర్ఐలు. నెక్స్ట్ మనం చూసుకుందాం. కాళేశ్వరం 3వ టీఎంసీకి పెట్టిన పైసలు మునిగినట్టే. ఇక 20,000 కోట్లు దారబోసిన గత బీఆర్ఎస్ సర్కార్ 33,459 కోట్ల అంచనాలతో 2019లో పనులు స్టార్ట్. ఇప్పటికే 20,372 కోట్లు ఖర్చు, ఇందులో 17,051 కోట్లు అప్పులే. ఇక అనుమతులు లేకుండానే ముందుకు మేడిగడ్డ కుంగడంతో 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసుకోలేని పరిస్థితి. ఖాళీగా పడి ఉంటున్న మోటార్లు. ఇలాంటి స్థితిలో 3వ టీఎంసీ ఉత్తదేనంటున్న ఇంజనీర్లు. అలాగే మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం 3వ టీఎంసీకి పెట్టిన నీరు పైన మునిగినట్టే, పైసలు మునిగినట్లే అంటున్నారు. అయితే 33,459 కోట్ల అంచనాతో 2019లో పనులు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 20,372 కోట్లు ఖర్చు అయింది. దాంట్లో 17,000 కోట్లు అప్పులుగానే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం చూసుకుందాం. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే లోకల్ బాడీ ఎన్నికలపై పీసీసీ ఫోకస్. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలపై టీపీసీసీ ఫోకస్ చేస్తుంది. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలిచే దిశగా ఇటు కాంగ్రెస్ వ్యూహం పడుతుంది. ఇక నెక్స్ట్ మనం ఈనాడు చూసుకుందాం. ఈనాడులో అయితే సమన్వయ సవాల్, డ్రగ్స్ నియంత్రణకు కొత్త దారుల అన్వేషణ, కేంద్ర విభాగాల భాగస్వామ్యం కోసం సంప్రదింపులు, పట్టుబడుతున్న మత్తు పొందుల విలువ నెలకు 5 కోట్లు. అయితే డ్రగ్స్ నియంత్రణ లక్ష్యంగా ఇటు కొత్త దారులు అన్వేషిస్తున్నారు. అయితే కేంద్ర విభాగాలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ప్రతి నెల 5 కోట్ల వరకు పట్టుబడుతున్నాయి డ్రగ్స్. ఇక నెక్స్ట్ మనం చూసుకుందాం. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో కనుక మనం చూసుకున్నట్టయితే డాక్టర్లు ఏరి, పెద్ద ఆసుపత్రుల్లో బదిలీ అయిన స్థానాల్లో నియామకాలు కరువు, లాంగ్ స్టాండింగ్ పేరిట నిపుణులకు బదిలీలు, వారి స్థానాల్లో కొత్త వారిని నియమించని ప్రభుత్వం, వ్యాధుల సీజన్ కావడంతో జ్వరాల బారిన ప్రజలు, ఆసుపత్రులకు బారులు తిడుతున్న రోగులు, వైద్యులకు సిబ్బంది లేమితో అందని వైద్య సేవలు, ఇక పలు విభాగాల్లో వాయిదా పడుతున్న శస్త్రచికిత్సలు, జూనియర్లు, పీజీ విద్యార్థులతో నెట్టుకొస్తున్న వైనం. ఉస్మానియాలో అన్ని విభాగాల్లో ఖాళీలే. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉస్మానియాలో డాక్టర్ల కొరతతో ఇటు రోగులకు సరిగ్గా వైద్యం అందని పరిస్థితి ఏర్పడింది. ఇక నెక్స్ట్ మనం చూసుకుందాం. ఏఐసిటీలో 8 హబ్లు, ముచ్చర్లలో 15,000 ఎకరాల్లో భావీనగరం, ఓఆర్ఆర్ వెంట 30,000 ఎకరాల పూలింగ్. ఇక ఉప్పల్ బగాయత్ తరహా విధానం అమలు, 5,600 కోట్లతో మూసి ప్రక్షాళన. ఇక RRR వరకు హెచ్ఎండిఏ పరిధి. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏఐసిటీలో 8 హబ్లు రూపొందనున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుందాం. 3వ ప్రపంచ యుద్ధం ముప్పు అంచనా. ఇజ్రాయెల్పై కయానికి కాలుదూతున్న ఇరాన్, ఇరాక్కు రష్యా, ఇజ్రాయెల్కు అమెరికా. ఇక యూకే అండ అబ్రహాం కూటమి ఏర్పాటుకు నేతాన్యాహు ప్రతిపాదన. ఇక హెజోల్లా, హౌతీ, హమాస్తో ఇరాన్ ఏర్పాటు చేసిన ఫ్రాక్సీ నెట్వర్క్ను కూటమిగా ఏర్పడి దెబ్బతీసే యోచన. ఇక నెక్స్ట్ మనం చూసుకుందాం. నేడు సాగర్ గేట్లు ఓపెన్, 576 అడుగులు దాటిన జలాశయ నీటి మట్టం, 2 లక్షల క్యూసెక్ల విడుదలకు ఏర్పాట్లు. ఇక ఎగువ నుంచి 4.27 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. ఇక ఆల్మట్టికి 3.10 లక్షలు, శ్రీశైలానికి 4 లక్షలు, మేడిగడ్డకు 4.87 లక్షల క్యూసెక్ల వరద. ఇక మనం దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మన రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. కృష్ణమూర్తి, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఉస్మానియాలో డాక్టర్ల కొరత ఏర్పడింది. ఇంతవరకు ఎందుకు డాక్టర్లని నియమించలేదు? కేవలం జూనియర్ డాక్టర్లతోనే ఎందుకు నెట్టుకొస్తున్నారు? ఇటు రోగులకు కూడా సరైన వైద్యం అందని పరిస్థితి ఉంది. ఎందుకు ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోవట్లేదు దీని మీద? వాస్తవానికి వైద్య శాఖలో ఉన్న నిబంధనలు కొంత లోతులు ఉన్నాయని చెప్పచ్చు. ప్రభుత్వము ఒక డాక్టర్ తయారు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నది. డాక్టర్ గా తయారైనటువంటి వ్యక్తి
ఆయన కమర్షియల్ పూర్తి స్థాయిలో పట్టణ ప్రాంతాల్లోనే క్లినిక్లు పెట్టుకోవడము, పట్టణ ప్రాంతాల్లోనే ప్రజలకు సేవలు అందించాలి, సేవలు కాదు దాన్ని కమర్షియల్ వ్యాపారం చేయాలి అని దృక్పథంతో వెళ్తా ఉన్నారు. కానీ ఇప్పుడున్న చట్టం ప్రకారంగా ఒక వైద్య విద్యార్థి ఎంబీబీఎస్ పట్టా తీసుకున్నా, ఎండి పట్టా తీసుకున్నా, మిగతా ఏమన్నా పట్టాలు తీసుకున్నా ఖచ్చితంగా 3 నుంచి 5 ఏళ్ల పాటు నేను గ్రామీణ ప్రాంతాల్లో కంపల్సరీ పనిచేస్తా అనే నిబంధనలు విధించాల్సిన అవసరం ఉంది. నిబంధన విధించకపోవడంతో ఎవరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో సేవలను పేద ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు రావచ్చు. దీంతో వైద్య శాఖలో ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కానీ, వెనుకబడిన ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ, గిరిజన ప్రాంతాల్లో, ఆవాస ప్రాంతాల్లో వీటన్నింటిలో కూడా వైద్యం అనేది ప్రజలకు అందకుండా పోతుంది. ప్రభుత్వం ఎన్ని ఇన్సెంటివ్ కొననే మనం చూసాం. మనం 70% 80% ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్తున్నారు. అయినా వాళ్ళు వెళ్ళట్లేదు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో జీవన స్థితిగతులు వేరే ఉంటాయి. ఆ గ్రామీణ జీవన స్థితిగతులకు ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే వైద్య విద్య అభ్యసించాలంటే పట్టణ ప్రాంతాలకు వచ్చారు. వాళ్ళు 5 నుంచి 7 ఏళ్ల పాటు పట్టణ ప్రాంతాల్లో ఉండడంతో మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలంటే వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతానికి వచ్చిన వాళ్ళే, వైద్య విద్య గ్రామీణ ప్రాంతానికి వచ్చిన వాళ్ళే. కానీ గ్రామీణ ప్రాంతాలకు మళ్ళీ వెళ్ళాలంటే వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ సౌకర్యాలు అలవాటు పడ్డారు. రవాణా వ్యవస్థ కానీ, జీవన వ్యవస్థ కానీ, మిగతా విషయాలు కూడా ఇక్కడ అలవాటు పడిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడ ప్రజలకు సేవలు అందించాలంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మనసు పట్టలేదు. కాబట్టి దీన్ని అంటే ఈ గ్రామీణ ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందాలంటే ఖచ్చితంగా విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరు 3 నుంచి 5 ఏళ్ల పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలి. అప్పుడు మాత్రమే సర్టిఫికెట్ ను ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం నిబంధన ఖచ్చితంగా పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారం దొరకదు. ప్రభుత్వాలు ఎన్ని సౌకర్యాలు కల్పించినా, ఎన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చినా, ఇంత వాళ్ళకు ఎన్ని రకాల వాళ్ళ అవసరాలను గుర్తించి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాలంటే వీళ్ళు వెళ్ళడానికి సాహసించట్లేదు. గట్టిగా చెప్తే వాళ్ళు ఏమంటారు, నేను గవర్నమెంట్ ఉద్యోగం వద్ద నేను ప్రైవేట్ లో జాబ్ చేసుకుంటాను, ప్రైవేట్ క్లినిక్ పెట్టుకుంటాను, ప్రైవేట్ లో నేను నడిపించుకుంటాను అని చెప్తా ఉన్నాను. కాబట్టి వైద్య విద్య చట్టంలోనే మార్పు తేవాలి. ఎంబీబీఎస్ చేరేటప్పుడే విద్యార్థులు మనం అగ్రిమెంట్ తీసుకోవాలి ప్రభుత్వం. నువ్వు ప్రభుత్వం అంతా చేరుతా ఉన్నావు, ప్రభుత్వం మీద ఖర్చు పెడుతుంది, కాబట్టి ఖచ్చితంగా నువ్వు గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 5 ఏళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది అనే నిబంధన పెడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. వైద్యులు లేరంటే వైద్యులు ఉన్నారు, ఓకే. జనాభా ప్రాతిపదికన చూస్తే వైద్యులు తక్కువనే ఉన్నారు. మన హైదరాబాద్ కానీ, మన తెలంగాణ కానీ హెల్త్ హబ్ గా మారింది. హెల్త్ హబ్ గా మారింది అంటే నిపుణులైన వైద్యులు ఉన్నట్టే కదా. వైద్య సౌకర్యాలు ఉన్నాయి, వైద్య పరికరాలు ఉన్నాయి, కానీ వాటిని వినియోగించలేదు. మనం తాజా ఎగ్జాంపుల్, నేను ఇటీవల ఈఎన్టీ హాస్పిటల్కి వెళ్ళాను. ఈఎన్టీ హాస్పిటల్ పెద్ద అక్కడ ఎంఆర్ఐ ఉంది మిషన్, సిటీ స్కాన్ మిషన్ ఉంది. కానీ అక్కడ పనిచేసే డాక్టర్ నువ్వు వేడి దగ్గర బదిలీ చేశారు, కొత్త డాక్టర్ నియమించారు. ఎందుకు నియమించట్లేదు? 3 నెలలు అయిపోతుంది, 6 నెలలు అయిపోతుంది, ఏందని ఎంక్వైరీ చేస్తే నిపుణులు ఎవరు లేరు, ఎక్స్పర్ట్ లేరు. సిటీ స్కాన్ తీసిన తర్వాత ఆ రిపోర్ట్ రాసేటువంటి ఎక్స్పర్ట్స్ లేరు. ఒకవేళ ఎవరైనా బదిలీ చేసినా వాళ్ళు ఇక్కడ రావడానికి ఇష్టపడట్లేదు. గాంధీలో ఉస్మానియా ఉన్నారు, అక్కడ నుంచి బదిలీ చేస్తే ఇక్కడ రావట్లేదు. అంటే ప్రభుత్వము కోట్ల రూపాయలు, లక్ష రూపాయలు వెచ్చించి పరికరాలను అందుబాటులో తీసుకొస్తుంది. కానీ వాటిని వినియోగించుకునేందుకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను, ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చేస్తారు. వాళ్ళకు చెప్తా ఉన్నాయి, ఎంత అంటే ఖర్చు పెడతాం వైద్యం కోసం, ఇబ్బంది లేదని. ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు చేశారు. అయితే ప్రధానంగా ఏంటంటే సంవత్సరానికి ప్రైవేట్ హాస్పిటల్ పెడతా ఉన్నాయి.
కానీ ప్రభుత్వ ఆసుపత్రులకు అదే ఇచ్చుంటే అదే ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పి ప్రభుత్వ వైద్యులు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరించి ఎస్ మేము పనిచేస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ వైద్యులు పనిచేస్తాం, పేదల సేవలు అందిస్తాం అని కొంత వైద్యులు ప్రభుత్వం సహకరిస్తే. అయితే ప్రధానంగా ఏంటంటే సంవత్సరానికి 1000 మంది డాక్టర్లు ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇటు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత పోయే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా చెప్పాను, 3 నుంచి 5 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయాలి. ప్రభుత్వం ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. గ్రామీణమా, పట్టణమా, మారుమూల ప్రాంతమా, ప్రాంతానా అని కాదు, ప్రభుత్వం ఎక్కడ బదిలీ చేస్తే అక్కడికి వెళ్ళాలి. దాంట్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కంపల్సరీ రూరల్ ఏరియాలో పనిచేయాలి, అర్బన్ ఏరియాలో కాదు, రూరల్ ఏరియాలో పనిచేయాలి అనే నిబంధన ఖచ్చితంగా విధించాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు తెచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే మీరు జిల్లాకు మెడికల్ కాలేజీని, జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఇవన్నీ జిల్లా కేంద్రాలకు మాత్రమే పరిమితం అయిపోతుంది. ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా తాత్కాలిక అక్కడ తన కోర్సు పూర్తయ్యేంత మాత్రమే ఉంటున్నారు. తర్వాత వచ్చి హైదరాబాద్ లోనో ఎక్కడో విజయవాడలోనో లేకపోతే ఇంకో వరంగల్లోనో ఇంకెక్కడో ఉంటున్నారు. అలా కాకుండా ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విధంగా మాత్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఖచ్చితంగా చట్టంలో, వైద్య చట్టంలో ఈ మార్పులు అన్నెసెసరీ, తప్పనిసరిగా చేయాల్సింది. చేయకపోతే వచ్చే మార్పు రాదు. పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు, వైద్య సేవలు, ప్రభుత్వ సేవలు ప్రభుత్వం అందించేటువంటి సేవలు వాళ్ళకి అందే అవకాశం లేకుండా పోతున్నాయి. ఇది వీళ్ళంతా తెలుసుకోవాలి. ఓకే, కొంత వాళ్ళతో రిజిస్ట్రేషన్ మొదలైపోయింది, వాళ్ళు వ్యతిరేకిస్తారు. జూనియర్ డాక్టర్ మెడికల్ వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఓకే, వ్యతిరేకించినా వాళ్ళని కూడా మెప్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. అది వైద్య శాఖ అధికారులు, వైద్య శాఖ ఉన్నతాధికారులు దీని మీద కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యాన్ని మెరుగు చేయడంతో ప్రైవేటు వైద్యాన్ని కూడా మెరుగు చేయాలంటే ఏం చేయాలి అనే విషయాలపై దృష్టి పెట్టి కొంత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ముచ్చర్లలో దాదాపుగా 15,000 ఎకరాల్లో ఐటీ హబ్ ని నిర్మిస్తున్నారు. అయితే ముచ్చర్లలో రాను రోజుల్లో ఒక ఐటీ హబ్ గా మారే అవకాశం ఉందంటారా? మహేశ్వర్ నియోజకవర్గంలో ఉంది. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ ఫౌండేషన్ వేశారు. కొన్ని హెల్త్ సెంటర్లకు వాటికి కూడా ఫౌండేషన్ వేస్తారు. అంటే హైదరాబాద్ అనేది ఐటీ హబ్ గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు భారతదేశంలో ఐటీ కేంద్రం ఏది అంటే బెంగళూరుగా పేరు వచ్చింది. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో బెంగళూరుతో పోటీ పడతా ఉన్నది. కొన్ని సమయాల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ లో ఐటీ ఉత్పత్తి ఎక్కువ. ఈ నేపథ్యంలో మరొక సిటీ అవసరం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది. అంటే నిరుద్యోగ సమస్యను నిర్మూలించడమా, లేదు అంటే ఐటీ యొక్క ఉత్పత్తులను పెంచి రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడమా, లేకపోతే ఐటీ అంటే హైదరాబాద్ అని గుర్తుకు రావాలి అన్న కోణంలో ఇవన్నింటినీ యాంగిల్ తీసుకొని మరొక సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ పేరు పెట్టి ముచ్చట ఏర్పడే ఫ్యూచర్ సిటీ పేరు పెట్టారు. ఈ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు వల్ల మరో హైటెక్ సిటీ మనకు నిర్మితం కాబోతుంది. శ్రీశైలం మార్గంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేయాలి. షాద్నగర్ నుంచి మొదలు పెడితే ఇటు తుక్కుగూడ, షాద్నగర్, ఈ ఏరియాలన్నీ కూడా అక్కడ కడతాల్ వరకు కూడా కొంత డెవలప్ శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం. అంటే ఇక్కడ ఐటీ ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసేటువంటి ఐటీ పరిశ్రమలు కానీ మిగతా కంపెనీలు వీటన్నింటి విషయంలో ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు అమెరికా పట్టిన దీనికి సంబంధించిన విషయం కూడా అక్కడ కొంత క్లారిటీ ఇచ్చే అవసరం ఉంది. ఎన్ఆర్ఐలకు కానీ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఐటీ దిగ్గజ సంస్థల యొక్క అధినేతలతోటి భేటీ కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అక్కడ కూడా దీనికి సంబంధించిన విషయం అంటే తను నిర్మించేటువంటి మేము కొత్తగా ప్రతిపాదించాం ఈ సిటీని ఫ్యూచర్ సిటీలో ఈ సౌకర్యాలు ఉంటాయి, ఈ రకంగా ఏర్పాటు చేయబోతాం, గతంలో హైటెక్ సిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ అని ఈ విషయాలన్నీ కూడా అక్కడ చెప్పి, అంటే ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ద్వారా యువతలో అవకాశం ఉంది, ఉపాధి అవకాశాలు బాగా పెరిగే అవకాశం. వాస్తవంగా చెప్పాలంటే
మనం అంటే సాధారణంగా మనం గమనిస్తే మన ఇంట్లో ఒక ప్లంబింగ్ పని కావాలి, లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ పని కావాలి అంటే మనకు దొరకడం కష్టమైపోతుంది, గగనం అయిపోతుంది మనం పట్టుకోవాలంటే. ప్లంబర్లను ఎలక్ట్రీషియన్ దొరకడం కొడుతూ ఉంది వాస్తవాన్ని. మరి మీరు వెళ్ళి బీటెక్ ఎంటెక్ విద్యార్థులు కావాలంటే ఎక్కడో ఎక్కడే చెప్తుంది వాళ్ళు, ఉపాధి లేక వాళ్ళు తిరుగుతా ఉన్నారు. బీటెక్ ఎంటెక్ చేసిరు కానీ వాళ్ళకి వృత్తి నైపుణ్యత అనేది చూపిస్తా ఉన్నారు. వృత్తి నైపుణ్యంలో వాళ్ళ శిక్షణ ఇస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పని ఏదో రకంగా ప్రైవేటా ప్రభుత్వమా అనేది కాకుండా ఖచ్చితంగా వాళ్ళకి ఉపాధి అనేది లభిస్తా ఉంది. కాబట్టి ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, స్కిల్ అంటే మనం ఎగ్జాంపుల్ గా చెప్పింది ప్లంబరు వీటికి సంబంధించి, దీంట్లో చాలా రకాలుగా ఉంటాయి. అనేకమైనటువంటి కాంపోనెంట్లను తీసుకుని దాంట్లో ఎక్స్పర్ట్స్ తయారు చేసేందుకు స్కిల్ యూనివర్సిటీ. ఈ ఎక్స్పర్ట్స్ తయారు కావాలి అంటే ఇట్లాంటి యూనివర్సిటీ కంపల్సరీ అన్న ఉద్దేశంతో ఈ ఏడాది నుంచే దాని ప్రవేశాలు మొదలు పెడతాం, కొంత శిక్షణ ఇస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది నిజంగా కార్యరూపం దాలిస్తే ప్రపంచంలో ఇప్పటికే భారతదేశంలోని యువత ప్రపంచవ్యాప్తంగా అనేక పేరు పొందిన సంస్థలు ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీ కార్యరూపం చేస్తే రాబోయే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాళ్ళు పూర్తి స్థాయిలో విస్తరించి ఎక్కడికి వెళ్ళా మన తెలంగాణ వాళ్ళు ఉండే విధంగా, ఏ కంపెనీకి వెళ్ళినా కానీ తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, తెలంగాణ వాళ్ళతోటి పలానా హెచ్ఓడి తెలంగాణ ఆయన ఉన్నాడు అని చెప్పుకునే విధంగా తయారయ్యే అవకాశం ఉంది. అలాగే మన కోణంలో వెళ్తా ఉన్నారు. కాబట్టి దీన్ని అంటే ఈ ముచ్చర్లలో ఏర్పాటు చేసేటువంటి ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఇది రాబోయే కాలానికి ఒక ఐకానిక్ గా మాత్రమే ఇవ్వబోతుంది. దీన్ని ఖచ్చితంగా మనం ఆహ్వానించాల్సి ఉంటుంది. అక్కడ కూడా ల్యాండ్ పూలింగ్ ఈ విషయంలో కూడా కొంత రానున్న రోజుల్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే రానున్న రోజుల్లో నిరుద్యోగ సమస్య తగ్గే అవకాశం ఉందంటారా? అంటే వృత్తి నైపుణ్యం పెరగడం ద్వారా సొంతంగా వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమ స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకునే అవకాశం ఉంది. స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా కొంత 5 మందికి 10 మందికి 20 మందికి 30 మందికి వాళ్ళు కూడా ఉద్యోగాలు కల్పించే అవకాశం. అంటే ఎక్కడ కుటీర పరిశ్రమలాగా అంటే వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు కావాల్సినటువంటి ఐటీకి కావాల్సినటువంటి మిగతా రంగాల్లో కావాల్సినటువంటి స్కిల్స్ ను మనము అభివృద్ధి చేసుకుని డెవలప్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆయా రంగాల్లో ఉపాధి ఎవరికి వారిగా లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలే మాకు శరణ్యం అని కాకుండా మేమే ఉద్యోగాలు ఇస్తాం రండి, వాళ్ళు ప్రభుత్వం ఇవ్వడం మేము ఇస్తాం రండి, మనం కలిసి చేసుకున్నాం, మన మనం కలిసి ఒక కంపెనీ చిన్న కంపెనీ పెట్టుకుని మనం నడిపిస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగం కానీ ఎక్కువ సంపాదించుకోవచ్చు, నెల 2 లక్షలు 3 లక్షలు సంపాదించుకోవచ్చు రండి అని చెప్పే విధంగా తయారయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా నిరుద్యోగ నిర్మూలనకు ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది కానీ ఫ్యూచర్ సిటీ కానీ ఖచ్చితంగా ఈ పనికి వచ్చే అవకాశం ఉంటుంది. హైటెక్ సిటీ వచ్చిన తర్వాత హైదరాబాదు చాలా విస్తృతంగా పెరిగింది, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఫ్యూచర్ సిటీ వస్తే కూడా అదే రకమైనటువంటి అంత రెట్టింపు స్థాయిలో అభివృద్ధి చెంది స్కిల్స్ అంటే నిపుణులు కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. నిపుణులను తయారు చేస్తుంది తెలంగాణ అని ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతకాలంగా చెప్తా ఉన్నాయి ఉన్నటువంటి కోర్సుల స్థానంలో వీటిని తీసేసి ప్రాక్టికల్స్ చెప్పిస్తాము, థియరీ తక్కువ చేసి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ ప్రాక్టికల్స్ ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి వస్తూ ఉంటది. కాబట్టి స్కిల్ యూనివర్సిటీ ఆలోచన రావడమే అద్భుతమైనది. దాన్ని యూనివర్సిటీగా ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్యం పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయించడము అది యువతకు మంచి అవకాశము. అలాగే యూట్యూబ్ కొత్త నిబంధనలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళకి చిక్కులు తప్పమంటారా? కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్ మీద ఆంక్షలు పెట్టాలని నిర్ణయించింది. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం మీడియాను తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తాము. తనకు వ్యతిరేకంగా ఎవరు వార్తలు రాసినా తను చేసేటువంటి పనులు కానీ పరిపాలనలో కానీ లొసుగులను ఎత్తి చూపడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయి అని. అంటే సోషల్ మీడియా ఈ మధ్య కాలంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అనేది కొంత చాలా విస్తరించింది. మొన్న మనం గమనించచ్చు అసెంబ్లీ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ ఈ సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా పడింది. అభ్యర్థుల ప్రచారము పార్టీల ప్రచారం కంటే
సోషల్ మీడియా ప్రచారము ఎక్కువగా ప్రభావితం చూపింది. కాబట్టి ఈ సోషల్ మీడియా తన అదుపులో లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వము కొంత ఈ యూట్యూబర్స్ మీద కొంత ఆంక్షలు పెట్టాలి, వాళ్ళని కొంత స్ట్రీమ్ లైన్ చేయాలని భావిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే కొంత అంటే అశ్లీలమైనటువంటి కానీ, అసభ్యకర పదాలు ఉన్నటువంటి కానీ, అసభ్యకర దృశ్యాలు ఉన్నటువంటి కానీ వీటన్నింటినీ యూట్యూబ్లు తొలగిస్తా ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా హెచ్చరిస్తా ఉన్నారు. అవసరమైతే ఆ ఛానళ్లను కొంత నిషేధిస్తా ఉన్నారు, కొంత ఆపుతా ఉన్నాయి. ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది, మూవీ అసోసియేషన్, వాళ్ళు కొన్ని ఛానళ్లను బహిష్కరించారు. ఎందుకంటే వాళ్ళ సభ్యుల మీద అనవసరమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అంటే కొంత యూట్యూబ్లు కూడా కొన్ని తప్పేస్తున్నాయి, దారి కలిపి పక్కదాకా వెళ్తా ఉన్నాయి. వ్యూవర్షిప్ అని అదని ఇదని వాళ్ళు వెళ్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం కూడా ఉంది, అంటే విమర్శలు చేసే వాళ్ళకి ఇక మీద గట్టి దెబ్బ తగలనుంది. అలాగే విమర్శలు చేసే వాళ్ళకు కూడా జరిమానా కూడా విధించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే అంటే ఈ దారి తప్పుతున్న ఈ నేపథ్యంలో కొన్ని యూట్యూబ్లు ఆ రకంగా ఉన్నాయి. కొన్ని యూట్యూబ్లు వాస్తవాలను ప్రచురించి వాస్తవాలను ప్రజలకు తెలపాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటి యూట్యూబర్ మీద కొంత కేంద్రం తన అజమాయిషి ఉంచుకోవాలి అని భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నాయి. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి అంటే ఈ సోషల్ మీడియా మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి తీసుకున్న నిర్ణయాలు ఆ కోణంలోనే వెళ్తా ఉన్నాయి. ఇది భవిష్యత్తులో కొంత ఇబ్బందికర పరిస్థితి. అంటే యూట్యూబ్ ఎవరు యూట్యూబ్ రిజిస్ట్రేషన్ చేసినా, యూట్యూబ్ రీల్స్ చేసినా, ఇంకేమైనా చేసినా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కంపల్సరీ. రిజిస్ట్రేషన్ లో వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అందించాలా. అదేవిధంగా వాళ్ళు చేసేటువంటి యొక్క రీల్స్ కానీ, వాళ్ళు చేసే యూట్యూబ్ లో వాళ్ళు పెట్టేటువంటి అంశం కానీ వీటికి సంబంధించినటువంటి ముందే వాళ్ళకి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్. ఏ అంశం మీద మీరు చేయబోతున్నారు, ఏ అంశాన్ని మీరు యూట్యూబ్ లో పొందుపరచబోతున్నారు, ఇవన్నీ కూడా అంటే ఈ రకమైన నిబంధనతోటి కొంత ఇబ్బందికర పరిస్థితి కలిగే అవకాశం. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో నాకున్న సమాచారాన్ని నేను దాంట్లో పెట్టగలను, కానీ నేను ముందే ఆ సమాచారం ఇచ్చిన తర్వాత పెట్టాలి. అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తే దాన్ని తీసుకోవాలి, లేదు అంటే ఆపేయాలి. ఇప్పటివరకు లేదు. నా దగ్గర ప్రభుత్వం తప్పు చేసింది, ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఒక వ్యక్తి నిబంధన ఉల్లంఘించారు అన్నీ పెట్టారు. ఇప్పుడు పెట్టి ఇంత స్వేచ్ఛ రాబోయే కాలంలో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఆ స్వేచ్ఛ అనేది లేకుండా పోతుంది. ఎవరికి కొంత వాళ్ళకు వాళ్ళు కొంత ఇప్పటికే కంట్రోల్ అవుతా ఉన్నారు. ఇంకెంత అంటే వాళ్ళని కాకుండా ఏది తనకు అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని పరిశీలించిన తర్వాత అది దానికి ఇప్పుడు పోస్ట్ చేసేందుకు అనుమతించే ప్రమాదం అనేది ఉంది అని చెప్పేసి ఉన్నటువంటి ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ కోణంలో సమాచార శాఖ కానీ, వివిధ ఐటీ సాంకేతిక శాఖను కానీ ఈ రకంగా సన్నద్ధం చేస్తా ఉంది అన్న అవకాశం అయితే ఉంది. కానీ ఇది ఒకవేళ ఇదే జరిగితే కొంత సోషల్ మీడియా మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఫోకస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీ ఎవరనేది ఇప్పుడున్నటువంటి ఆలోచన. టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో చతికిలే పడిపోయింది. ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో 38 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేది ఎలా అన్న విషయంలోనే ప్రస్తుతం టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. కాపాడుకున్న వాళ్ళు ఉంటారా ఉండరా అన్నది కూడా పార్టీ నాయకత్వంలో కొంత సందేహం నెలకొన్నది. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ బలంగా ఢీకొట్టే సత్తా ఏమిటి, ఏ పార్టీకి ఉంది? కొంతవరకు బీజేపీకి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బీజేపీ అంటే పూర్తి లోకల్ వెళ్ళలేదు. మారుమూల ప్రాంతాల్లోకి బీజేపీ అనేది వెళ్ళలేదు. కొంత లోక్సభ ఎన్నికల్లో కానీ
అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కానీ కొంత ప్రభావం చూపినప్పటికీ బీజేపీ అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకోలేదు. కారణాలు ఏమైనా లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీ కూడా కొంత పోటీ ఇస్తున్నప్పటికీ కొన్ని చోట్ల ప్రభావితం చూపొచ్చు ప్రభావం, కానీ అన్ని చోట్ల చూపుతుందనేది గ్యారంటీ లేదు. ఇక బీఆర్ఎస్ కు క్యాడర్ ఉంది, లీడర్లు లేకుండా పోతున్నారు. ఈ ఉన్న క్యాడర్ కూడా లోకల్ బాడీ ఎన్నికల కన్నా ఎంతవరకు ఉంటుంది? కింది స్థాయి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవుతే ఏముంటుంది అనే విషయం. జరిగేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదని చెప్పొచ్చు. అంటే 100కు 100% వస్తాయంటే 100కు 100% రాకుండా 70-80% ఖచ్చితంగా ఆ పార్టీకి కొంత విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే స్థానంలో ఉన్న స్థానంలో అంటే సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ వీటన్నింటిలో దీనికి అంటే ఇప్పటి నుంచే ఇది ఆ కోణంలో అంటే ఇప్పుడున్నటువంటి 60-70% 100%గా మలుచుకోవాలి అన్న కోణంలో కొంత టీపీసీసీ దృష్టి పెట్టేట్టుగా తెలుస్తా ఉంది. ఇది సంబంధించి జిల్లాల వారీగా కొంత ఇన్ఛార్జ్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటి నుంచే దానికి సంబంధించిన కార్యాచరణ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ఓడించారు. అది అప్పట్లో 2 ఏళ్ల క్రితము బీఆర్ఎస్ రాష్ట్రంలో బలమైనది, ఎవరు ఎదుర్కోలేరు బీఆర్ఎస్ ను అనుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా వెళ్ళి బీఆర్ఎస్ ను సాగుదోగా కొట్టిందని చెప్పచ్చు. వాళ్ళు బీఆర్ఎస్ కూడా ఊహించలేదు ఈ రకంగా దెబ్బతీస్తారు. ఉంటే కొన్ని చోట్ల ఎక్కువ వస్తుండొచ్చు, గతంలో 18 వచ్చినప్పుడు 25 వస్తుండొచ్చు, కానీ ఎక్కువ రావనుకున్నారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని ప్రజల్లోకి చొచ్చుకుపోయి ఏదైతే ముందుకు వచ్చి విజయం సాధించి అధికారించి పట్టిందో అదే స్థాయిలో తిరిగి లోకల్ బాడీలో కూడా ఆ రకంగానే మనం పుంజుకోవాలి, మరింత బలపడి ఖచ్చితంగా 100కు 100% అన్ని లోకల్ బాడీ ఎలక్షన్లో మొత్తం కాంగ్రెస్ బీజేపీ లేదు, ఏ పార్టీ లేదు అనే విధంగా విజయం సాధించిన లక్ష్యంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నం చేస్తా ఉంది. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కొత్త ఓకే లేదు అంటే ఆయన నేతృత్వంలోనే మరో ఒక కీలకమైన భేటీ నిర్వహించి దాంట్లో లోకల్ బాడీ ఎన్నికల సంబంధించిన కార్యాచరణను ప్రకటించే అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి. ఇప్పటికే పిసిసి కొంత కసరత్తు చేసింది ఉన్నటువంటి నాయకత్వం. పిసిసి అంటే తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ఇప్పటికీ కొంత నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కొంత ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించిన విషయంలో కొంత మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ఇంకొంత ముందుకు వెళ్తే లోకల్ బాడీలో మొత్తానికి అంటే 100కు 100% మనం గెలవాలి అన్న విషయంలో జిల్లాల వారీగా అభిప్రాయాలు సేకరించే పని కూడా ముమ్మరం చేశారు. రైట్. దీనికి సంబంధించిన విషయం కొంత టీపీసీ వివాదకరంగా వచ్చింది. లోకల్ బాడీలో బీఆర్ఎస్ ఎవ్వరికీ చూపుకోకూడదు, ఖచ్చితంగా మనమే గెలవాలి, మనమే 100కు 100% సాధించుకోవాలి అన్న కోణంలో కొంత ఆలోచన చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు, ఇంకా దాన్ని ఎదురు లేకుండా అప్రచారంగా కొనసాగించాలి విజయ పరంపరలు అన్న దృష్టితో వెళ్తా ఉన్నారు. కాబట్టి పిసిసి తీసుకున్నటువంటి లోకల్ బాడీకి సంబంధించిన విషయంలో అన్ని కూడా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీటి విషయంలో ఇప్పుడే అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ గెలుపు గుర్రాలు వివరణ విషయంలో జిల్లాల వారీగా దృష్టి పెట్టాలి, మండలాల వారీగా దృష్టి పెట్టండి అని చెప్పేసి కొంత కాంగ్రెస్ శ్రేణిలో కొంత ఆదేశాలు వెళ్తా ఉన్నాయి. ఆ కోణంలో ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతా ఉన్నాయి. ఏ విషయంలో ఎన్నికలు సత్తా నిరూపించాలి అని. రైట్ 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 థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ముచ్చర్ల ఐటీ హబ్ గా మారనుంది. ఇక రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య కూడా తగ్గే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది వాళ్ళ న్యూస్. క్యాన్ కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం క్షణం కోసం.